జోగి రమేష్ లాంటి వాడు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఒక 5-6 నెలల్లో రాకపోతే అప్పుడు అడగండి. ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్నాడు, ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయి. జోగి రమేష్ ఎవరు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తి. కాదండి, జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారా కృష్ణాంజలి గారు? మీరు ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయండి. ఆల్రెడీ ఇలాంటి ప్రయత్నాలన్నీ ఉన్నాయి. ఇలాంటి హాయిగా రాణిస్తారు, మీకేమి ఇబ్బంది లేదు. అన్ని పార్టీలు ఒకలాంటియే. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు నేనేం చెప్తానంటే, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యాల మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. అలాంటి దౌర్జన్యాలను మీరు ఇప్పుడు చేయకండి. ఇప్పుడు రానున్నటువంటి ఇంకా 4 ఏళ్ళు మీకు అధికారం ఉంది కదా, మీరు దౌర్జన్యాలు చేయకుండా ఉండటం కోసమే మీకు 164 ఇచ్చారు. అంతే తప్ప వాళ్ళు చేసినే మేము కూడా చేస్తాం అనేటువంటి విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనో పోలీసుల్ని వాళ్ళని బెదిరించి ఇవన్నీ మళ్ళీ మీరు చేశారనుకోండి, రేపొద్దున మీకు కూడా అలాంటి తీర్పిచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి కూటమి ప్రభుత్వంలో కూడా. జాగ్రత్త వహించాలి. మోహన్ రెడ్డి గారు, సార్ మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా సార్? మీ వాయిస్ మ్యూట్లో ఉంది. చెప్పండి సార్, వినిపిస్తుంది. ఓకే, మోహన్ రెడ్డి గారు నిన్న